హై వ్యూస్. ఇప్పుడు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కి సంబంధించి అంటే శ్రీశైలం ఎడమగట్టు కాలువకు సంబంధించి టన్నెల్ తవ్వుతున్నారు. మొత్తం కొండ ప్రాంతం, దాదాపు సముద్రం మట్టం నుంచి 450 మీటర్ల ఎత్తు, మధ్యలో కొండ. మొత్తం తవ్వుతూ వెళ్తున్నప్పుడు నీళ్ళు అసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆల్రెడీ శ్రీశైలం రిజర్వాయర్ ఉంది కదా, దానికి దీనికి చాలా దూరం. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తిమ్లాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉసురువాగు, మల్లెవాగు, మల్లెల తెరత నుంచి నీళ్ళు వస్తున్నట్టుగా ఇప్పుడు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కనిపెట్టారు. ఆల్రెడీ ఇదేమో సమ్మర్, ఆల్మోస్ట్ శ్రీశైలం చుట్టుపక్కల కొన్ని జలపాతాలు ఉన్నా, కాలువలు ఉన్నా, మధ్యలో ఎక్కడైనా అవి ఇవి ఉన్నా ఆల్మోస్ట్ ఇవన్నీ డ్రై అవుతాయి. శ్రీశైలం రిజర్వాయర్లో నీళ్లు ఉన్నా ఈ కొండ ప్రాంతం ఇవన్నీ ఎత్తులో ఉంటాయి కాబట్టి అంత నీళ్లు ఓట ఉండదు. కానీ నిజంగా అన్ఫార్చునేట్లీ అనుకోవాలి, ఏదంటా చూశారు, టైం బ్యాడ్ ఉంటే ఎవరైనా చేయలేమన్నట్టు. అలా ఇప్పుడు ఏవైతే కృష్ణానదిలో కలిసే వాగులు వంకలు ఉన్నాయో ఆల్మోస్ట్ ఈ టన్నెల్ ఇప్పుడు ఎక్కడైతే తవ్వుతూ వెళ్తున్నారో ఆ చుట్టుపక్కల అక్కడి నుంచే ఆ ఫ్లో అన్నది వెళ్ళిద్దాడు. దానివల్ల ఈ టన్నెల్ తవ్వుతూ ఉన్న కొద్దీ పైన గ్రౌటింగ్ వరకు జరుగుతూ ఉన్నా ప్రాపర్ వేలో వీళ్ళు ప్రికాషన్స్ తీసుకోకపోవటం వల్ల ఆ రకంగా నీళ్ళు రావటం జరిగింది. సింపుల్, నేను చెప్పదలుచుకుంది. ఎప్పుడైనా సరే ఈ రకంగా భూగర్భంలో పనులు ఏదైనా చేస్తున్నామన్నప్పుడు ఒకటిగా 100 సార్లు అన్ని డిపార్ట్మెంట్లో రీచెక్ చేసుకొని ఎక్కడ ప్రాబ్లం రాదనుకున్నప్పుడు పని మొదలెట్టుకోవాలి. లేదా పని మొదలెట్టిన తర్వాత మధ్యలో ఈ రకంగా జరిగింది అంటే అది మన పనితనానికి ఇంకా ఓ రకంగా అది ఎలాగంటే బ్లాక్ మార్క్ లాంటిది. ఈ ఎస్ఎల్బిసి టన్నెల్కి సంబంధించి ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్క్ జేపీ అసోసియేట్ చేస్తున్న సంస్థ వల్ల టన్నెల్ పనులు అసలు మొదలెట్టినటువంటి ఒకప్పటి చెన్నారెడ్డి, ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి. లేదు వాళ్ళు మొదలెట్టారు, ఏడు తేడా కొందరా బాబు అని ఆర్ని కేసీఆర్ స్లోగా వెళ్తే పని ఈజీగా అయిపోయింది, కేసీఆర్ కావాలని చెప్పేసి మధ్యలో ఆపేశాడు అని ధైర్యంతో ముందుకెళ్ళాడు రేవంత్ రెడ్డి. ఇవన్నీ కాదు, మీరు నా ప్రకృతిని మీకు నచ్చిన రీతిలో అడ్డదిడ్డగా మార్చేస్తున్నారు, నేను చూస్తూ ఊరుకోని చెప్పేసి ప్రకృతి ఈ రకంగా పగబట్టి ఈ రకం చేసింది. అట్ట 8 మంది చనిపోయారు చూశారు, అది మాత్రం చాలా చాలా ఘోరం.